అందరికీ నమస్కారం. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వు వాళ్ళ గదిలో నుంచి రావడం నేను చూశాను. పైగా నీ ముఖం ఏటో బాధగా ఉండాది అనగానే, అమ్మగారు నేను కావాలని వెళ్ళలేదు అనగానే, అబ్బా నువ్వెందుకట్టా సంజాయిషి చెప్తావు, ఏటైనాదో చెప్పక్క, నువ్వు మనందరి మంచి కోరేదానివి కదా అంటుంది. అది చిన్నమ్మ, నేను పొద్దున్నే మేఘన అమ్మగారు కాలేజీకి వెళ్ళే ముందు జ్యూస్ తాగుతారు. అది తీసుకువెళ్ళేసరికి వాళ్ళు అక్కడ లేరు. బాల్కనీలో ఏదో సౌండ్ వచ్చింది. నేను వెనక్కి తిరుగుతూ ఉంటే కొన్ని మాటలు వినపడ్డాయి. మేఘన అమ్మగారు ఏదో బ్రతిమలాడుతూ ఉన్నారు బాబుగారిని. ఆయన మాత్రం ఏం మాట్లాడకుండా క్షమించు అన్న ఒక్క మాట మాట్లాడి అక్కడి నుంచి వచ్చేశారు. కానీ నేను ఊహించగలనమ్మా అంటూ, వాళ్ళ మధ్య జీవితం ఇంకా ప్రారంభం కాలేదు కదా, బాబుగారు ఏదో అమ్మగారిని ముద్దు పెట్టుకున్నట్టున్నారు అంటూ ఇక సైలెంట్ అయిపోతుంది. తనకు అర్థమైపోయింది. ఆ రోజు పౌర్ణమి రోజు పూజ చేసినప్పుడు కూడా ఇలాగే జరిగింది. అంటే తర్వాత రోజు అటు అదర్ ఇటు అర్ణవ్ ఇద్దరూ కూడా ఏదో డిసప్పాయింట్మెంట్తో ఉన్నారు. కన్నమ్మకు పూర్తిగా విషయం అర్థమై ఒకసారి అంజలి గారిని పిలుస్తుంది. ఆవిడ కూడా ఏదో ఆలోచిస్తూ లోపలికి వచ్చి, ఏంటే అంటుంది ముభావంగా. అత్త, మేఘమక్క చిన్నబాబా దూరంగా ఉండారు. వాళ్ళ సంసార జీవితం ఇంకా మొదలు కాలేదు. ఆ విషయం నీకు తెలుసు కదా అనగానే, తెలుసు అంటూ మెల్లిగా తల ఊపుతుంది. మరి వాళ్ళని కలపడానికి ఏటి ప్రయత్నాలు చేయవా అనగానే, అయోమయంగా నేనేం చేయాలి అంటుంది. పెద్దరికం అనేది ఇందుకే కదా అత్త, వాళ్ళు అలా దూరంగా ఉంటే బాగుంటుందా అనగానే, వాళ్లకు వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది కన్నమ్మ, మనం ఏమని చెప్పాలి అసలు, వాళ్ళు చిన్నపిల్లలా ఏమైనా అంటుంది ఒకంత బాధగా. చూడత్తా, అన్ని విషయాలు అందరికీ తెలియకపోవచ్చు. ఈ చదువులో పడి మేఘమక్క ఎటో అనుకుంటా ఉండాది. అన్నింటికంటే ముఖ్యమైనది భర్త సంతోషం అని తనకు తెలియజెప్పాలా. పెనిమిటి సంతోషంగా లేనప్పుడు ఎన్ని చదువులు ఉంటే ఉపయోగమేంది? ఇంట గెలిచి రచ్చగెలవమన్నారు. ఇంట్లో మొగుడు సంతోషంగా లేకుండా ఎన్ని చదువులు చదివితే ఎన్ని కిరీటాలు వస్తే ఉపయోగమేముంది? కన్నమ్మ వైపు చూస్తూ, నాకు కూడా వాళ్ళు సంతోషంగా ఉంటే చూడాలనుంది. నా కొడుకు బాధ ఏంటో నాకు అర్థమైంది. కానీ దానికి కూడా నేను ఈ విషయంలో చెప్పలేను కదా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇదంతా మన తలరాత అంటూ కళ్ళల్లో నీళ్లు తిప్పుతూ ఉంటే, వెంటనే అంజలి గారిని దగ్గరికి తీసుకుంటూ, అత్త ఏటి నువ్వేడుస్తా ఉండావా అనగానే, బాధతో నా గుండె విలవిలలాడిపోతుంది కన్నమ్మ. ఎప్పుడు వాళ్ళ జీవితం బాగుండేది అనగానే ఏదో ఆలోచన చేసి, నేను చెప్పినట్టు చేస్తావా, వాళ్ళ జీవితం బాగుపడిపోతుంది దెబ్బకు, మేఘమక్క దారిలోకి వస్తుంది అనగానే, ఏం చేస్తావే అంటుంది ఆశ్చర్యం అయోమయంగా కన్నీళ్లు తుడుచుకుంటూ. ఏదోటి చేస్తాను అంటూ లక్ష్మి వైపు తిరిగి, లచ్చిమక్క నువ్వు కూడా సాయం చేయాలా అంటుంది. అయ్యో చిన్నమ్మగారు, వాళ్ళ జీవితం ఒక గాడిన పడుతుందంటే ఏమైనా చేస్తాను. ఇంతకుముందు పెదబాబు గారి జీవితం కూడా అట్టాగే కదా మనం చేసింది. కాకపోతే ఇప్పుడు బల్లులు ఎలుకలు అనకండి, నాకు చాలా భయం. అవి తెచ్చేసరికి ఇంతకుముందు చాలా భయపడిపోయాను అంటుంది. చెప్పినట్టు చెయ్యి అంటూ వాళ్లకు తన ప్లాన్ చెప్తుంది. కన్నమ్మ చెప్పిన దానికి అంజలి గారు నోరు తెరిచి, ఏంటే ఇన్ని మాటలు మాట్లాడాలా అనగానే, ఊరికే కొడుకు జీవితం బాగైపోతాదనుకుంటా ఉండావా, చెప్పింది చేస్తావా చేయవా నువ్వు అని గదుముతుంది. ఊరుకోవే, ఎవరైనా చూస్తే నువ్వు నాకు అత్త అనుకుంటారు. సరేలే అంటుంది. సరేలే కాదు, ఏదైనా తేడా వచ్చిందో అంటుంది. ఏంటే అని కోపంగా చూడగానే, నీ కాళ్ళు మొక్కుతా బాంచన్, ఏదోటి చేసి చెడగొట్ట మాకు అంటుంది. సరేలేవే, నా కొడుకు జీవితం కోసం తప్పకుండా చేస్తాను అనగానే లక్ష్మి వైపు తిరిగి, ఏటక్క అర్థమైందా అనగానే, అర్థమైంది చిన్నమ్మ, నాకు డబల్ ఓకే, చూస్తూ ఉండండి ఇరగదీసేస్తాను అంటుంది. కన్నమ్మ వాళ్ళ అత్త వైపు చూస్తూ, అత్త ఇట్లాంటి సమయంలో
మగాళ్ళు ఏడుంటే బాగుండదు. దొరను తాతయ్యను బయటికి పంపే ఏర్పాట్లు చూడు. ఈ విషయం అవ్వకి కూడా చెప్పు. పెద్దావిడ కాబట్టి మనకు కూసింత సాయంగా ఉంటుంది. సరేనంటూ ఆవిడ జమున గారి దగ్గరికి వెళ్ళి మెల్లిగా విషయం చెప్పగానే అవునా అంటుంది. తర్వాత అశోక్ గారి వైపు తన మావయ్య వైపు చూస్తూ ఏమండి, మేము ఒక పని చేస్తున్నాం. కాకపోతే మీరు నేను చెప్పినప్పుడు మీ గదిలోకి వెళ్ళండి. ఇది మన అర్ణవ్ లైఫ్కి సంబంధించింది అనగానే ఏదో చేస్తున్నారనుకుంటూ సరే అంటారు. ఇటువైపు మేఘన మాత్రం తన గదిలోకి వెళ్ళిన తర్వాత బెడ్ మీద పడిపోయి ఏడుస్తూ ఉంటుంది. నేనెలా చేశాను ఇలా అనుకుంటూ అసలు ఏం జరిగిందంటే తను మార్నింగ్ ఫ్రెష్ అయ్యి వచ్చి నార్మల్ టాప్ లెగ్గిన్ వేసుకుంటుంది. ఇప్పుడు కూడా హాఫ్ స్లీవ్ టాప్ వేసుకొని హెడ్ బాత్ చేయడం వల్ల బాల్కనీలో నిలబడి తుడుచుకుంటూ ఉంటుంది. అది కాస్త ఫ్రంట్ బ్యాక్ డీప్ నెక్ ఉంది. అర్ణవ్ అప్పుడే స్నానం చేసి రెడీ అయ్యి వస్తాడు. ఏదో ఫైల్ కోసం చూస్తూ బాల్కనీలోకి చూడగానే ఒక్కసారిగా మేఘన చాలా అందంగా కనిపిస్తుంది. అదేదో ట్రాన్స్లో వెళ్ళినట్టు చేతిలో ఉన్న మొబైల్ పక్కన పెట్టేసి నేరుగా వెళ్ళి మేఘన వెనక నిలబడి తన నడుం చుట్టూ చేయి వేసి గట్టిగా హగ్ చేసుకొని భుజం మీద పెదవులు నిలుపుతాడు. మేఘన భయంగా చేతిలో టవల్ వదిలేసి బావా అంటూ ఎదురుగా తిరగగానే పొద్దున్నే అజంతా శిల్పంలాగా ఉన్న తన భార్య రూపం కనువిందు చేస్తూ ఉంటే ఒక్క క్షణం కంట్రోల్ మిస్ అయ్యి 2 చెంపలు చేతుల్లో పట్టుకొని ముఖమంతా ముద్దులు పెడుతూ తన పెదవులు అందుకుంటాడు. నార్మల్గా తన ముద్దు పెట్టినా ఏమీ అనిపించేది కాదు. ఇప్పుడు తన ప్రేమతో పాటు తన కోరిక కూడా తెలుస్తూ ఉంటే మేఘనకు ఎందుకో భయం వేసి దూరంగా నెట్టాలని చూస్తుంది. కానీ తన ఈ లోకంలో లేనట్టు అలాగే తన ముద్దు కంటిన్యూ చేస్తూ తన ప్రయాణం మెడ మీదగా కిందకు వెళుతూ ఉంటే ఒక్క క్షణం దూరంగా నెట్టి బావా ఏం చేస్తున్నావు నువ్వు, అసలు స్పృహలో ఉండే బిహేవ్ చేస్తున్నావా? ఏం చెప్పావు, ఏం చేసావు? నువ్వు కూడా అందరి మగవాళ్ళలాగే అంటుంది. ఒక్క క్షణం ఆ మాటకి తనకి ఎక్కడో హార్ట్లో చిన్న పెయిన్ లాగా వస్తుంది. తన వైపు చూసి 2 చేతులు జోడించి క్షమించు, నేను తప్పు చేశాను అంటూ చెప్పగానే ఏదో ఆవేశంలో అనేసింది కానీ అలా దండం పెట్టేసరికి ప్రాణం విలవిలలాడిపోయింది. అది కాదు బావా అంటూ ఒక్క అడుగు ముందుకు వేయగానే తను ఏమాత్రం చేతులు కిందకి దించకుండా నన్ను కూడా అందరి మగవాళ్ళలాగే జమ కట్టావు. నిజమే నువ్వు చెప్పింది. ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేని ఒక అసమర్థపు భర్తని నేను. మరొక్కసారి క్షమించు అని అడిగి అక్కడి నుంచి వెళ్తాడు. అప్పుడే లక్ష్మి ఆ మాటలు వింటుంది. మేఘన ఎంత పిలుస్తున్నా తనెక్కడా ఆగలేదు. సారీ బావా, సారీ, నేను నిజంగా వేరే ఉద్దేశంతో అనలేదు. నేను ఒక ఫూల్ని. ప్రతిసారి నిన్ను ఏదో ఒకటి అంటూ బాధ పెడుతూ ఉన్నాను. ప్లీజ్ బావా వెనక్కి వచ్చేసేయ్ అంటూ ఏడుస్తూ ఉంటుంది. అలాగే ఏడ్చి ఏడ్చి పడుకుంటుంది. సుమారుగా మధ్యాహ్నం సమయంలో కన్నమ్మ అంజలి గారు మేఘన గదిలోకి వెళ్ళగానే ఉదయం ఏ పొజిషన్లో ఉందో ఇప్పుడు అదే పొజిషన్లో బెడ్ మీద ముడుచుకొని ఉంది. అంత నిద్రలో కూడా తన ముఖం విచారంగా ఉండడమే కాకుండా బాగా ఏడ్చినట్టు కనిపిస్తూ ఉంటే ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. అంజలి గారు వెళ్ళి మేఘన పక్కన కూర్చొని మేఘన అంటూ పిలవగానే ఉలిక్కి పడినట్లు లేవగానే నేనే, కంగారు పడకు అంటారు అంజలి గారు. ఒక్క క్షణం నార్మల్ అయ్యి అత్త అనగానే ఏంటే ఈరోజు కాలేజీకి వెళ్ళలేదు అంటుంది. ఆవిడ కూడా ఏమీ తెలియనట్టే అది ఏమీ లేదు, తలనొప్పిగా ఉంది అంటుంది. మరి టిఫిన్ చేయడానికి కూడా రాలేదు? అదే అత్త చెప్పాను కదా, కొంచెం హెల్త్ అప్సెట్ అయింది అనగానే సరే పద ముందు భోజనమైనా చేద్దు, మధ్యాహ్నం దాటిపోయింది. అవునా అంటూ మరి బావ వచ్చాడా అంటుంది. నార్మల్గా ఫేస్ పెట్టుకొని వాడెందుకు వస్తాడు, వాడు ల్యాబ్కి వెళ్ళాడు కదా అంటుంది. సరే అత్త నేను వస్తాను, మీరు వెళ్ళండి అనగానే వాళ్ళు ఏం మాట్లాడకుండా బయటికి వస్తారు. మేఘన వెంటనే మొబైల్ తీసుకొని అర్ణవ్కి కాల్ చేస్తుంది. అది ఇంట్లోనే రింగ్ అయ్యేసరికి ఫోన్ కూడా తీసుకోలేదు. ఏంటి బావా నువ్వు అనుకొని బాధగా కళ్ళు మూసుకుంటుంది. ఇంకా వేరే వాళ్ళకు ఫోన్ చేయాలి అని అనుకోలేదు. సైలెంట్గా ఉండిపోయి ఇంకా ఇక్కడే ఉంటే ఇంట్లో వాళ్ళకు అనుమానం వస్తుందనేసి ఫేస్ వాష్ చేసుకొని కిందికి వెళ్తుంది. అందరూ నార్మల్గానే ఉంటారు. ఇక ఆఫ్టర్నూన్ టైంలో భోజనం తర్వాత
పెద్దవాళ్ళిద్దరూ నిద్రపోతారు. అశోక్ గారు కూడా వాళ్ళు మామూలుగానే వాళ్ళ రూమ్కి వెళ్తారు. జమున గారు అక్కడే ఉన్న దేవేంద్ర గారు, అశోక్ గారు వెళ్ళిపోతారు. దీప్తి మీటింగ్ ఉందని ఒకరోజు ముందు వెళ్ళింది. ఈరోజు కూడా ఇంట్లో లేదు. కన్నమ్మ వాళ్ళు బాక్సులు అందరికీ పెట్టేసి ఇప్పుడు ఇంట్లో మేఘన, కన్నమ్మ, అంజలి గారు, లక్ష్మి మాత్రమే ఉన్నారు. పనివాళ్ళు కూడా వాళ్ళ క్వార్టర్స్కి వెళ్ళిపోయారు. మేఘన రాగానే అక్క రా తిందాం అంటుంది కన్నమ్మ. ఒకసారి తన వైపు చూసి తన భర్త తిన్నాడో లేదో అనుకుంటూ నాకు ఆకలి లేదు అనగానే ఏటి అట్టా అంటావు అంటూ అంజలి గారి వైపు చూసి సైగ చేయగానే వెంటనే భోజనం ప్లేట్ తీసుకువెళ్ళి మారు మాట్లాడనివ్వకుండా నోట్లో ముద్దలు పెట్టడం మొదలుపెట్టగానే వద్దు అనే గ్యాప్ ఇవ్వట్లేదు. మొత్తం అలాగే పెట్టేస్తుంది అంజలి. ఏంటత్తా హెవీగా పెట్టేశావు అనగానే మరి ఉదయం టిఫిన్ కూడా చేయలేదు, ముఖమంతా ఎంత నీరసంగా ఉందో చూడు అంటూ తలనొస్తుందని ఆ రూమ్లో కూర్చుంటే ఇంకా ఎక్కువ అవుతుంది, ఇక్కడ నలుగురిలో తిరుగుతూ ఉండాలి అనగానే ఉదయం నుంచి ఆ తలనొప్పి ఎక్కువైంది తప్ప తగ్గట్లేదు అనుకొని అలాగే చూస్తూ ఉంటే లక్ష్మి మాత్రం అమ్మగారు అంటుంది. కన్నమ్మ సైగ చేయడంతో చెప్పవే అనగానే నేను ఇంటికి వెళ్తున్నానండి అంటుంది. వీళ్ళు ఆశ్చర్యం నటిస్తూ ఎందుకు అంటారు ఒకేసారి. ఎందుకేంటి అమ్మగారు, చెప్పాను కదా మా ఆడపడుచు ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నాయని, అవి ఇప్పుడు చిలికి చిలికి గాలివానలాగా అయిపోయాయి, అందుకే వచ్చేసింది. ఏమి గొడవలే అని తెలియనట్టుగా అడుగుతారు అంజలి గారు. గొడవలన్నీ ఏం చెప్తామమ్మా, ఈ మొగుడు పెళ్ళాల విషయాలు ఇప్పుడు 4 గోడల మధ్య నుంచి నలుగురిలోకి వచ్చాయి. అలా వెళ్తే చులకనే కదా అమ్మా. అన్నింటికంటే ముఖ్యమైన విషయం మనం ఎవరికీ చెప్పలేము అనగానే కన్నమ్మ మేఘన గమనిస్తూ ఏమైనాది అంటుంది. ఏముంది చిన్నమ్మగారు, మా ఆడపడుచు వాళ్ళ మేనత్త కొడుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్నది అనగానే ఒక్క క్షణం ఏదో ఆలోచనలో ఉన్న మేఘన లక్ష్మి వైపు తిరుగుతుంది. ఏంటి ఏదో నాలాగే ఉందే అనుకుంటూ అలాగే చూడగానే ఆ తర్వాత ఏమైంది అంటుంది అంజలి. ఏందమ్మా ఆ పిల్ల చదువుకుంటా ఉండాది, మా అత్త మా మొగుడు ఒకటే ఆడపిల్ల అని తనని చదివించారు, బాగా చదువులో ఎక్కువైపోయింది, ఇప్పుడు ఇంకొక సంవత్సరం చదువు ఉండాది, నేను పరీక్షలు అయిపోయే వరకు మీ దగ్గరకు రాను, వస్తే మళ్ళీ పిల్లలు పుడితే నాకు ఇబ్బంది అని దూరం దూరంగా ఉండాది. మగాడిని రోజు దూరంగా ఉంచితే ఆడు కూడా ఉప్పు కారం తింటాడు కదా, ఏదో ఓ క్షణంలో భార్య దగ్గరికి వస్తాడు, దానికి తను అనరాని మాటలంటూ మనసు గాయపరిచింది, ఎన్నాళ్ళ నూరుకుంటాడు. అదే కాక కొత్త పెళ్లి కొడుకు అయిపోయే, ఇంకేంటుంది నీ పుట్టింటికి పో అని తోలినాడు. కథలో లీనమైపోయిన మేఘన అదేంటి లక్ష్మి అలా అంటావు, మొదట చెప్పినప్పుడు ఒప్పుకున్నాడు కదా అనగానే ఏందమ్మా ఒప్పుకుంటే ఈ కండిషన్ లేనిది ఎవరైనా దీనికి ఒప్పుకుంటారా, అయినా మంచోడు కాబట్టి ఒప్పుకున్నాడు, ఎవరికైనా పెళ్ళాం ఎదురుగా ఉంటే తన్ని దగ్గరికి తీసుకోవాలని అనిపించదా, అలా అనిపించుకుంటే వాడేదో తేడాగాడు అన్నట్టు లెక్క అంటుంది. అయితే ఇప్పుడేమైంది మీ ఆడపడుచు లైఫ్ అనగానే ఏముందమ్మా ఆ పిల్లోడు నాకు నీ పిల్ల వద్దు, నీ పిల్లని మీ కాడ ఉంచుకోండి అంటూ ఉన్నాడు, మా అత్త మా ఆయన పంచాయతీ చేయాలంటున్నారు, మా ఆడపడుచు నాకు చదువు వద్దు, నాకు నా భర్త కావాలి అని ఇప్పుడు ఏడుస్తుంది, ఉపయోగం లేదు, ఆయన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది, నా మనసు విరిగిపోయినాక ఇప్పుడు క్షమించమని అడిగితే చేసిన తప్పు ఒప్పు అయిపోతుందా అనగానే ఏదో బలంగా తన మనసుకు తగులుతుంది, తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. కన్నమ్మ మాత్రం ఏమీ తెలియనట్టు నీకేటైందక్కా, ఎందుకు నీకు కన్నీళ్ళు అంటూ తుడవగానే ఏమీ లేదు అంటూ ఏదో మదిలో కొత్త భయం మెదులుతూ ఉంటే కనిపెట్టిన కన్నమ్మ గూడెంలో ఇట్టాటి సమస్యకి ఏటైతాదో తెలుసా అంటుంది. అంజలి గారు కూడా మేఘనాను గమనిస్తూ ఏమైందే అంటుంది. ఇద్దరు మొగుడు పెళ్ళాలు ఇలాగే కొత్తగా పెళ్ళైనది, ఆ తర్వాత ఏదో గడిబిడి జరిగి ఆ మొగుడుని దగ్గరకు రానియలేదు, ఇంకేటుండాది ఆడేకంగా కొత్త కాపురం పెట్టేసినాడు, ఆ అమ్మాయితోటి కాదు అని ఇంకో దాన్ని చూసుకొని అని చల్లగా మంట పెట్టి వదులుతుంది. ఇప్పటికే భయంతో చెమటలు పట్టిన మేఘనకి ఆ మాట మాట్లాడటంతో కాస్త వణుకు వచ్చేసి ఏం మాట్లాడుతున్నావు కన్నమ్మ అనగానే అవునక్క, ఏ పెండ్లామైనా
మొగుడిని దగ్గరికి రానియకపోతే అదే కదా జరిగేది. బలమైన కారణం ఉంటే అది సరే, కానీ చిన్న చిన్న కారణాలకు దూరంగా పెట్టేస్తే మా గూడెంలో అయితే వెంటనే మనువు, అదే పెళ్లి చేస్తారు అంటుంది. మేఘన కళ్ళు పెద్దవిగా చేసి చూస్తూ, ఏంటి మళ్ళీ పెళ్లి చేస్తారా అంటుంది. ఇక ఇనుము వేడెక్కిందని అర్థం చేసుకున్న అంజలి గారు మేఘన వైపు చూస్తూ, ఇంకో పెళ్లి చేయక ఇంకేం చేస్తారు అంటుంది. తన అత్తవైపు భయంగా చూస్తూ, అదేంటత్త, ముందే వైఫ్ అండ్ హస్బెండ్ ఒక అండర్స్టాండింగ్తో వాళ్ళ మధ్య అగ్రిమెంట్ చేసుకుంటే మధ్యలో వీళ్ళెవరు పెళ్లి చేయడానికి అంటుంది. అగ్రిమెంట్ చేసుకోవడానికి కాపురం ఏమైనా బిజినెస్ అనుకుంటున్నారా? అసలు ఈ కాలంలో పిల్లలకి బుద్ధి లేకుండా పోతుంది అంటుంది. ఎందుకో ఆ మాటలు తనను చెంప మీద కొట్టినట్టు అనిపిస్తూ ఉన్నాయి. నిజంగా తనంత దూరం ఆలోచించలేదు. ప్రెగ్నెన్సీ వస్తే వెంటనే మళ్ళీ తన డిగ్రీకి కష్టమవుతుందన్నట్లు ఆలోచించిందే తప్ప ఇలా జరుగుతుందని అసలు ఊహకి కూడా అందలేదు. కన్నమ్మ ఒక్క క్షణం తన వైపు చూసి, అక్క నువ్వేం చదువుతున్నావు అంటుంది. అంటే PhD ఒక టాపిక్ మీద చేస్తుంది మేఘన. ఆ టాపిక్ గురించి అడుగుతుంది కన్నమ్మ. ఏం లేదు చెల్లి, నేను మ్యారేజ్ అయిన లేడీస్ మీద, అంటే పెళ్ళైన ఆడవాళ్ళ మీద రీసెర్చ్ చేస్తున్నాను. టాపీ అంటే అసలు అదేంటి అంటే అని తనకు ఎలా చెప్పాలో అర్థం కాక అంజలి గారి వైపు చూడగానే, ఏం లేదు కన్నమ్మ, ఒక పెళ్ళైన స్త్రీ పెళ్ళికి ముందు సంతోషంగా ఉంటుందా, పెళ్ళైన తర్వాత సంతోషంగా ఉంటుందా? ఎక్కువ మంది స్త్రీలు దేన్ని ఇష్టపడతారు? పెళ్లి తర్వాత బంధాలు బాధ్యతలు అన్నీ పెరుగుతాయి. వాళ్ళ మనసు ఎక్కడ ప్రశాంతంగా ఉంది అన్న అంశం అనగానే ఒక చిన్న చిరునవ్వు నవ్వి, మేఘమక్క నేను నీతోటి మాట్లాడినా అంటుంది. చెప్పు కన్నమ్మ అనగానే తన చెయ్యి పట్టుకొని ఒకసారి అంజలి గారి వైపు చూస్తూ అలా తన గదిలోకి తీసుకువెళ్తూ, అక్క నువ్వు చెప్పింది చాలా బాగుంది, కానీ ఒక పెళ్ళైన స్త్రీ ఎట్టా సంతోషంగా ఉంటుందో నీకెట్టా తెలుసు అనగానే, అదేంటి నాకు కూడా పెళ్ళయింది కదా అనగానే, పెళ్ళి మాత్రమే అయింది, నువ్వింకా చిన్న బాబాకి సంపూర్ణ ఇల్లాలిగా మారలేదు. అదేంటి అంటుంది అర్థం కాకుండా. ఒక చిన్న చిరునవ్వు నవ్వి, ఒక మగాడు ఆడదాని మెడలో ఓ పసుపు కొమ్ము కడితే పెళ్ళవుతుంది, అతని భార్య కూడా అవుతుంది. కానీ పెనిమిటికి ఆ ఇల్లాలు మనస్ఫూర్తిగా ఎప్పుడు తన సొంతమవుతుందో తెలుసా? వాళ్ళిద్దరి మధ్య బంధం ఏర్పడినప్పుడే, అది ఒకరిలో ఒకరు కలిసిపోయినప్పుడే. నేనేటి చెప్తా ఉండాను, నీకు అర్థమవుతుందా అనగానే తన వైపు అలాగే చూస్తూ ఉంటే చిన్న చిరునవ్వు నవ్వి అక్కడే బెడ్ మీద తను కూర్చొని పక్కన కూర్చోబెట్టుకుంటూ తన చేయి పట్టుకొని, చూడక్క, ఏ ఆడది అయినా సరే పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తే పేరు గొప్పోళ్ళు అన్న పరపతి వస్తుంది. కానీ మొగుడి మనసెరిగి అతని మనసులో స్థానం సంపాదించి ముఖం మీద చిరునవ్వు వస్తే ఎంత చదువు చదివినా ఎంత తెలివి సంపాదించినా మొగుడు ఆనందానికి సమానం కాదు కదా అంటుంది. అది కాదు కన్నమ్మ అనగానే, చూడక్క, నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకోగలను ఏటి జరిగినాదు. ఒక్క విషయం చెప్తా చూడు, చిన్నబాబా మనసుకు రోజుకు కొద్ది కొద్దిగా గాయమవుతూ ఉండాది. అది పెరిగి పెద్దదయ్యి మీ మధ్య పెద్ద అగాధం ఏర్పడకముందే మేలుకో, మీ మధ్యలోకి ఇంకో ఆడది రాకుండా చూసుకో. ఎంతటి మగాడైనా ఓపిక కొంతవరకే ఉంటుంది, కానీ చిన్నబాబా రక్తంలోనే లేదు తప్పు చేసే గుణం. కానీ చెప్పలేం అంటూ ఒక చిన్నపాటి భయాన్ని మేఘనలో కలిగిస్తుంది. భయంగా బాధగా చూస్తూ, అదేంటి చెల్లి, బావ అలా చేస్తాడా అనగానే, చిన్నబాబాకి ఆ ఉద్దేశం లేకపోయినా ఒక్కోసారి పరిస్థితులు అట్టా వస్తాయి. మేఘమక్క అప్పుడేటి చేస్తావు అంటుంది. భయంగా బాధగా గుటకలు మింగుతూ, కన్నమ్మ నేనేం చేయాలి ఇప్పుడు? బావకి నిజంగానే నా మీద ఇష్టం ప్రేమ పోయాయా? నేను దగ్గరికి రానివ్వడం లేదని అసలు ఇంకా నన్ను పట్టించుకోడా అంటూ ఏడుపు మొహం పెట్టి ఏడవడానికి సిద్ధమైపోతుంది. చూడక్క, నేను సత్యం చెప్తా ఉండా, దయచేసి నీ మనసులో ఏ అనుమానాలు ఉన్నా ముందు ఆటిని పక్కన పెట్టి చిన్నబాబాకి దగ్గర అవ్వడానికి చూడు. రేపు పండగ అయిపోయినాక మంచి ముహూర్తం, అది మా పెద్ది ఎప్పుడు చెప్తా ఉంటుంది. ఆ ముహూర్తంలో పెళ్ళాం మొగుడికి దగ్గరైతే దబ్బపండు లాంటి పిల్లాడు పుడతాడంట మా పెద్ది అంటుంది. దబ్బపండు ఏంటి కన్నమ్మ, నాకు అటువంటి బాబు వద్దు, నాకు బావలాంటి క్యూట్గా ఉండే బాయ్ కావాలి అనగానే తల కొట్టుకుంటూ, ఈ సింగినాథం జీలకర్రకేమీ తక్కువ లేదు,
ముందు అసలు సంగతి చూడమ్మా అంటుంది. కన్నమ్మ, నువ్వు అంత పెద్ద లాంగ్వేజ్ మాట్లాడితే ఇప్పుడు ఈ సింగనాదం జీలకర్ర ఏంటి అంటూ గూగుల్ సెర్చ్ చేయడానికి పోతుంది మా పిచ్చి మేఘన. ఎంతైనా మా కన్నమ్మ ఈ ముసలమ్మ డైలాగులు సామెతలు చెప్పడంలో PhD చేసిందబ్బా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.